చేస్తుంటే నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. నేను గుద్దుకొని చచ్చిపోతాను. ఎందుకంత ఓవర్ అవుతున్నావు అసలు నువ్వు? నన్ను అబద్ధాలు మాకు నీ అబద్ధాలు ఎవరికి అవసరమే అబద్ధాలు అసలు ఇప్పుడు నువ్వు ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? నేను అవుతాను అబద్ధం అంటే బికాస్ యూ డిడ్ లై ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫేస్. యూ డిడ్ లై టు మీ. ఇప్పుడు నువ్వు అరిచి ఇదంతా చేసి నువ్వు చెప్పిన కరెక్ట్ అయిపోతుంది కదా. నువ్వు నీతో ఉంటే నా బతుకు నాకు అర్థమైంది. లేదు నేను మారిపోయాను అని చెప్పి నేను మారట నీకు చెప్తా. నేను సాయి మారకూడదు నీకు. సరిగ్గా మాట్లాడుతుంటేనే నాతో మాట్లాడు. ఓకే సరిగ్గా మాట్లాడు. నేను ఫోన్ పెట్టేసాయి. నీ సరిగ్గా మాట్లాడు. ఫోన్ పెట్టేయి. ఫోన్ పెట్టు. అది ఏంటి ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు? ఏమన్నావు ఏమన్నావు ఇప్పుడు ఏమన్నావు నన్ను? అన్ని అన్నా చాలా అన్నానే. మెంటల్ కట్టిందా? ఏ అమ్మాయి తెలీదా? నీ వల్ల నా వీడియోస్ బయట ఉన్నాయి. వీడియోస్ మరి పట్టుకొని ఉంది కదా. ఏం మాట్లాడుతున్నా? నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పి నువ్వు ఉన్నావు నాతో. ఇలా మాట్లాడదు. ఫోన్ పెట్టు. ఏంటి ఫోన్ పెట్టు. నువ్వు సరిగ్గా మాట్లాడు. నువ్వు మాట్లాడేదేంటి? నీ మాటలు సరిగ్గా రాని. ఊరందరితో ఉన్నావు కదా సరిపోదా? 100 మందితో ఉంటాను. అలాంటినప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మోసం చేసి తన లైఫ్ నిన్ను చేసుకుంటే 2 రోజులు వేసుకోవాలి. నేను నువ్వు ఎవరితో ఉన్నా ఇంతే. నీ చీటింగ్ మానే వరకు నువ్వు ఇంతే. అసలు నువ్వు మాట్లాడుకు. నేను గనక నేను అమ్మాయితో లేకపోతే నువ్వు పురుగులు నిలబెడతావు. నేనుంటే నేను పోతా. ఓకే బాయ్. ప్రతి దాంట్లో నేను తోడున్నందుకు బాగా ఆన్సర్ చెప్పా. నువ్వు చేసిన పనుల వల్ల నాకు ఈ గతి పట్టింది. నేను చేసిన పనులా? నువ్వు కాదా? నువ్వు కాదా? నేను కాదు. ఏది నువ్వు కాదా నా మీద చీట్ చేసింది? నువ్వు కాదా పడుకుంది? మీ మమ్మీతో కూడా పడుకుంది. నేను ఫోన్ పెట్టవే. ఇంకా చీట్ చేసుకుంటూనే వస్తున్నావు. కొడుకుని రమ్మని నా మీదకి. ఇప్పుడేం అడిగి కుక్క ఏడుస్తావా? ఏంటి? నీ బాబు దగ్గరికి వెళ్ళి ఏడు. ఇప్పుడు నువ్వు ఊరంతా ఏడుస్తున్నావు కదా. ఎవడే ఏడిసింది? ఎవడికి అవసరం? ఎవడు ఏడవలేడా? నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటున్నా. ఏ నా కొడుకు హెల్ప్ అడగల. అవును అందుకే ఇక్కడి నుంచి నన్ను రప్పించి ఇన్ని చేసుకుని అవ్వట్లేదంటే మళ్ళీ తిరిగి అక్కడికక్కడ వదిలేసావు. నువ్వు పెడతానని వచ్చావు. పంపించి అక్కడికక్కడ వదిలేసావు నన్ను. ఏంటది? ఏంటి ఆపుతావా? అసలు లిటరల్లీ కొంచెమైనా గ్రాటిట్యూడ్ లేకుండా నీ అమ్మ నువ్వు వచ్చావని చెప్పి నీ జీవితాంతం నీ కాళ్ళ మీద పడి కూర్చోవాలా నేను వచ్చి? ఓకే నువ్వు అసలు కేవలం నీ వల్ల నా వీడియోస్ అన్ని ఉండి ఇప్పుడు ఊరందరితో నేను తిట్టించుకుని నేను ఉంటున్నాను. నువ్వు ఏ రోజు బ్లేమ్ చేయలేదు. నేను నువ్వు ప్రతి దానికి నన్ను బ్లేమ్ చేసుకుంటూనే వచ్చావు. నువ్వు వెళ్ళి ముందు రీహాబ్ లో జాయిన్ అవ్వు. అనుమానం పిచ్చి నువ్వు జాయిన్ అవ్వాల్సింది. నీకు ఇంకా జబ్బు మానదు అబద్ధాలు చెప్పడం. పక్కన మనుషుల్ని పెట్టుకుని నాతో ఇంత అసహ్యంగా మాట్లాడావు. ఇప్పుడు నా పక్కన మనుషులు ఉన్నారన్నట్టు మాట్లాడు. అవును సాయి నువ్వే కదా వీడియోలంతా పంపినందుకు ఒక లిటరల్లీ ఏంది ఏంది ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టాయి. కొత్త నాటకం మొదలు పెట్టాయి. కొత్త నాటకం మొదలు పెట్టా ఏంది? కూడా చూడండి సాయి అసలు నేనే ఉన్నాను వదిలేసేయండి. నీ గురించి ఇంట్లో వాళ్ళని మోసం చేశాను. వాళ్ళని సంతోషంగా పెట్టలేదు. నువ్వు రోజు నువ్వు వచ్చి కేసు పెట్టావని నువ్వు మీ ఇంట్లో తిట్టాను. నేను మొగడి వచ్చి కారణాలు పడి ఉండాలి. నువ్వు అన్న మాటలన్నిటికీ నన్ను అబద్ధం అనొద్దని చెప్పా. అబద్ధం అనమాకు. నన్ను మెంటల్ కొడుకుని అవుతా. అబద్ధం అనమాకు. ఈ రోజు నాకు అబద్ధమే చెప్పలేదు. అసలు చెప్పలేదు. సరే వదిలేసి